లక్నో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్లు లక్నో అధికార వర్గాలు తెలిపాయి. గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతోంది. ఇక ప్రమాద స్థలానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేరుకున్నారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు ఆయన. ఇటు ప్రధాని మోదీ ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులకు 2 లక్షలు, క్షతగాతులకు 50,000 పరిహారాన్ని ప్రకటించారు మోదీ. లక్నో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్లు లక్నో అధికార వర్గాలు తెలిపాయి. గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతోంది. ఇక ప్రమాద స్థలానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేరుకున్నారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు ఆయన. ఇటు ప్రధాని మోదీ ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులకు 2 లక్షలు, క్షతగాతులకు 50,000 పరిహారాన్ని ప్రకటించారు మోదీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.